హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరావు. పోలీసులు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే భర్త కోసం వెళ్ళి భర్త లేడన్న విషయం తెలిసి భార్యని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి లాగి జాకెట్ చిరిగినా కూడా, అయ్యా నా జాకెట్ చిరుగుతుంది, అయ్యా నన్ను కొట్టకండి అని వేడుకున్నా కూడా జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి లాగి అందరి ముందు కాలుతో తన్ని ఆవిడ మొహాన్ని చిందర చిందరగా కొట్టి చివరికి ఏడుస్తూ ఉన్నారంట సంధ్య గారు. అయినా కూడా వదలకుండా నీ మొగుడెక్కడ చెప్పు, నీ మొగుడేంటే ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అంటే, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చు, పోలీసులు మహిళపై చేసుకోవచ్చు, జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి లాగొచ్చు. ఈ దారుణం ఎక్కడ జరిగింది? అసలు ఏంది దీని అంతటికి కారణం అంటే, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎస్ఐ నరసింహారావు చిన్నంనాయుడు అనే ఒక వ్యక్తి ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ గా ఉన్నాడనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో చిన్నంనాయుడు లేడు, వాళ్ళ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నీ భర్త ఎక్కడని అడిగినప్పుడు ఆవిడ చెప్పింది పొలానికి వెళ్ళాడు అంటే, పొలానికి వెళ్ళాడా, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు ఏంటి అంటే, సార్ ఏంటి కేసు ఏంటో చెప్తే మేము వచ్చి మాట్లాడతామంటే, నీ మొగుడు అది ఇదని బూతులు మాట్లాడుతుంటే, ఆ కొడుకు ఈ కొడుకు అని బూతులు మాట్లాడుతుంటే సరిగా మాట్లాడాను సార్, మేము వస్తా అంటున్నాం కదా ఆవిడ అనిందంట. అయితే అప్పటికే విచక్షణ కోల్పోయి కోపంగా ఉన్నటువంటి ఎస్ఐ నరసింహారావు ఆవిడ జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు లాక్కొచ్చి పచ్చి బూతులు తిడుతూ జాకెట్ పీకేసి మొహం అంతా మొత్తం అంతా వాచిపోయింది మొహం ఆవిడ. అలా కొట్టాడు. ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించి, అయ్యా జాకెట్ చిరిగిపోయింది అయ్యా అని అడుగుతూ ఉన్నా కూడా, అయితే ఏంటి అన్నట్టుగా మనోడి ప్రవర్తన ఉందంటూ చూసిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. పేపర్లో వచ్చింది. ఒక విషయం క్లియర్ గా నేను అడుగుతూ ఉన్నా, ఈ పోలీసు వ్యవస్థ మొత్తం ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు? నువ్వు ఎవరి కోసం వచ్చావు? చిన్నమైన నాడు అనే ఒక వ్యక్తి గురించి వచ్చావు. నువ్వేం చేయాలి? ఆ వ్యక్తి ఉంటే తీసుకుని వెళ్ళాలి, లేదంటే వాడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఏం ఫోన్లు ట్రాక్ చేస్తారుగా, పర్సన్స్ పట్టుకుంటాడు కదా, అదే ఊరు కదా. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా రాలేదని అభియోగం చేస్తున్నారంట డిఎస్పీ గారు కూడా, నరసింహమూర్తి గారు. సార్ ఎన్నిసార్లు రాకపోతే ఇంటి దగ్గర ఒకరు కాపాలా పెట్టుకుంటారు, పట్టుకొని వెళ్తారు. ఒక ఎక్యూజ్ని పట్టుకోవడం చేతకాని పోలీసు వ్యవస్థ ఆడదానిపైన చెయ్యి వేసి బట్టలు ఉడేలాగా, జాకెట్ చిరిగేలాగా కొట్టి రోడ్డు మీదకి ఇడిస్తే ఈ సభ్య సమాజానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? నీ భర్తలు కానీ, నీ కొడుకులు కానీ, నీ ఇంట్లో ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే మీ ఇంటికి వచ్చి మీ ఆడవాళ్ళ పైన విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తాం, కావాలంటే చంప పగలు కొడతాం, జాకెట్లు చించి రోడ్డు మీదకి జుట్టు పట్టుకొని లాక్కెళ్తాం, జాగ్రత్త తస్మత్ అని చెప్తున్నారా? ఏం సార్ చెప్పేది? సార్ నరసింహమూర్తి డిఎస్పీ గారి గురించి కూడా నేను అడుగుతున్నా, మీరు కూడా చాలా లైట్ గా తీసుకున్నారు సార్ ఈ విషయాన్ని. మీకు చేత కాదా క్రిమినల్ అరెస్ట్ చేయటం? అరెస్ట్ చేయండి, తప్పే ఉంది. మీ దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ ప్రకారం వెళ్ళి ఎవడైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయండి. అంతేగాని ఆడవాళ్ళ మీద చేసుకోవటం ఒక చేతకానితనం, అడింగితనం అనే విషయం అర్థం కావట్లేదు సార్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. జాకెట్ చిరిగేలా కొట్టాడంటే వాడు ఎంత దుర్మార్గుడై ఉంటాడు సార్ ఆ ఎస్ఐ. మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, పోలీసులు అనే వాళ్ళు ప్రజలకు రక్షణ తప్ప థ్రెటన్ కాదని ఓపదంపుడు ఉపన్యాసాలు ఎక్కడ పట్టినా ఇస్తానే ఉంటారు కదా. ఇలా ఒక అబలపైన తది పిల్లల ముందు విచక్షణారహితంగా దాడి చేసిన ఈ నరసింహారావు ఎస్ఐని ఏం చేయాలంటారు? ఏం చేయాలి? అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే మహిళా సంఘాలు మొత్తం కూడా అడుక్కు తింటున్నారు. మహిళా సంఘాలంతా చిప్ప పట్టుకుని అడుక్కు తింటున్నారు. ఒక్క దారుణాన్ని కూడా, ఒక్క కంప్లైంట్ కూడా అడ్రస్ చేయట్లేదు. వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలుసా? ఎవడన్నా బలిసినోడు ఉంటే, వాళ్ళ దగ్గర నిజంగా డబ్బులుంటే, మాకు కావాలమ్మని ఫోన్ చేస్తే మీకెంత మాకెంత అని బేరబడి అప్పుడు వచ్చి సంఘాలు మొత్తం అక్కడ ఫైట్ చేయడానికి వస్తాయన్నమాట. ఇట్లాంటి దరిద్రమైన మహిళా సంఘాలు ఈ ఆవిడని, ఎవరైతే ఈ బాధితులని కనీసం మాట్లాడే గురించి. ఎందుకంటే డబ్బులు రావు కదా. ఆడవాళ్ళకే సపోర్ట్ లేనప్పుడు మీ సంఘాలు ఎందుకు, మీ బతుకులు ఎందుకు? సిగ్గుండాల. ఆ మహిళ పైన చేసినటువంటి ఎస్ఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి, ఒకటి. నెంబర్ 2, మీకు చేతనైతే వాడిని పట్టుకోండి, లేదంటే ఇంకోసారి ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళని కొడితే మాత్రం మీడియా చూస్తూ ఉండదని డిఎస్పీ గారికి సమన్వయంగా విన్నవించుకున్నాం. ఈ విషయాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.